కామ్రేడ్ గణేష్‌తో మీకున్నటువంటి అనుబంధాన్ని పంచుకోగలరా? కామ్రేడ్ గణేష్ అంటే మేము ఐదుగురు సోదరులలో ఆయన నాలుగో వాడు. అంటే నాకంటే ముందు సోదరుడు ఆయనే. అంటే ఆయన మొత్తం జీవితం అంతా చిన్నప్పటి నుంచి కూడా కొంత సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత, కొంత ఆదర్శంగా ఉండి నలుగురికి సహాయం చేయాలనేటువంటి స్వభావంతో, అంటే ఇదంతా మేము మమ్మల్ని కన్న తల్లి మా అమ్మ కనకమ్మ, మా అమ్మ నుంచి వారసత్వంగా నేర్చుకున్నటువంటిది. వాస్తవంగా మా అమ్మ నలుగురికి సహాయం చేయాలని, ఆదర్శంగా ఉండాలని, ఇతరుల కోసం ఆలోచించాలనేటువంటి అభ్యుదయ భావాలు కలిగినటువంటి మా తల్లి నుంచి వారసత్వంగా మేము ఈ సామాజిక స్పృహ అభ్యుదయ భావాలు నేర్చుకున్నాము. అక్కడి నుంచి మొదలై తాను 1991లో అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో పూర్తికాలం కార్యకర్తగా వెళ్ళేంత వరకు ఆయన ఇంటర్మీడియట్ చదువు పూర్తి చేశాడు వరంగల్ ఇంటర్మీడియట్ చదువు పూర్తి చేస్తున్నప్పుడే అప్పటి రాడికల్ విద్యార్థి సంఘంలో కార్యకలాపాలు పాల్గొంటున్నాడని ఆయన అరెస్ట్ చేసి హన్మకొండ పోలీస్ స్టేషన్లో విపరీతమైన చిత్రహింసలకు గురి చేసి అప్పుడు అట్నుంచి అట్టే తీసుకెళ్లి ఫేక్ ఎన్కౌంటర్లో చంపేయాలని అప్పటి ప్రభుత్వము పోలీసులు ప్రయత్నం చేస్తే ఆ ప్రమాదాన్ని గ్రహించిన ఆయన 1988లో హన్మకొండలోని పోలీసు లాకప్ నుంచి ఎస్కేప్ అయి అక్కడి నుంచి ఇంటికి వచ్చి, ఇంకా తర్వాత ఆయన ఇట్లా చనిపోవడం ఎందుకు, అంటే మనం పోలీసుల చేతుల్లో చనిపోవడం కంటే మనం నిజంగానే చేయాల్సినటువంటి సేవ ఈ దేశంలో చాలా ఉన్నది. పీడిత వర్గాలు చాలామంది కనీస హక్కులకు నోచుకొని వాళ్ళు, అణచివేతకు గురవుతున్న వాళ్ళు, దోపిడీకి గురవుతున్న వాళ్ళు, అవమానాలకు గురవుతున్న వారు చాలామంది ప్రజలు. వాళ్ళ కోసం మన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకొని ఆయన పూర్తికాలం విప్లవకారుడిగా మారి 1991 నుంచి ఇప్పుడు 2015 అంటే 35 సంవత్సరాల పాటు ఒక్కనాడు కూడా వెనుదిరిగి చూడకుండా తన యవ్వనాన్ని, తన శరీరాన్ని, తన మనసును పూర్తిగా విప్లవం కోసం అర్పితం చేసి, ఏ పీడిత ప్రజలకైతే హక్కులు కావాలని, ఏ పీడిత ప్రజలకైతే దోపిడీ లేని ఒక సమాజం ఏర్పడాలని ఆయన కలగన్నాడు. దాన్ని సాధించే లక్ష్యం కోసం ఆయన ఏ రోజు కూడా వెనుదిరిగి చూడకుండా 35 సంవత్సరాల పాటు పీడిత ప్రజల హక్కుల కోసం, విముక్తి కోసం పోరాటంలో కొనసాగిండు. అయితే ఒక 21 సంవత్సరాలు ఆయన కుటుంబ సంబంధంలో, చదువులో, కుటుంబానికి సంబంధించి ఇంటి దగ్గర వ్యవసాయ పనులు, మాది కులవృత్తి అయినటువంటి తాడి చెట్లు ఎక్కడం లాంటి పనులు కూడా చేశాడు ఆయన. కానీ తర్వాత పూర్తికాలం వెళ్ళిన తర్వాత ఆయన 91లో విప్లవోద్యమంలోకి వెళ్ళాడు. ఆయన కంటే ముందున్న సోదరుడు గాజర్ల సారయ్య అలియాస్ ఆజాదు ఇప్పుడు 2008లో ఆయన విప్లవోద్యమంలో పనిచేస్తూ అమరుడయ్యాడు. ఆయన 1990లోనే విప్లవోద్యమంలో పూర్తికాలం కార్యకర్తగా ఉన్నాడు. ఆయన ఆదర్శాలను పుణికిపుచ్చుకొని ఆయన అడుగుజాడల్లో నడిచినటువంటి గణేష్ కూడా తన వ్యక్తిగత జీవితాన్ని వదిలి సమాజం కోసం పూర్తికాలం కార్యకర్తగా విప్లవోద్యమంలోకి వెళ్ళారు. ఆ తదనంతరం మరొక సంవత్సర కాలంలోనే 1992లో నేను కూడా విప్లవోద్యమంలో పూర్తికాలం కార్యకర్తగా చేరి పనిచేయడం జరిగింది. మాకు వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో మాకు ఆయనతో ఉన్నటువంటి సాన్నిహిత్యం, అనుబంధం కంటే విప్లవోద్యమంలో ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్న క్రమంలో రాజకీయంగా, సిద్ధాంతపరంగా, సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యత పరంగా మేము ఎక్కువ కాలం ఆయనతో కలిసి పనిచేసి, ఆయనతో కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేసినటువంటి అనుబంధం మాకు ఎక్కువగా ఉంది. సార్, చివరిసారిగా తను అమరుడు అవ్వక ముందు మీతో మాట్లాడిన సందర్భం ఏదైనా ఉందా సార్? అంటే నేను 2015 వరకు విప్లవోద్యమంలో నేను కూడా పూర్తికాలం కార్యకర్తగా పనిచేశాను. 2015 చివరిలో నేను ఉద్యమం నుంచి బయటకు వచ్చాను. 2015 కంటే ముందు 2013లో ఒకసారి మేము ప్రత్యక్షంగా పార్టీలో పనిచేసినప్పుడు వేరే ప్రాంతాల్లో పనిచేసిన సందర్భంలో 2013లో ఒకసారి ప్రత్యక్షంగా కలిసి మాట్లాడుకోవడం జరిగింది ఉద్యమంలో భాగంగా. ఆ తర్వాత నేను బయటకు వచ్చినప్పటి నుంచి ఇంకా ఆయనతో ప్రత్యక్ష సంబంధాలు ఏం లేవు. విప్లవోద్యమంలో మీరు పూర్తికాలం కార్యకర్తగా పనిచేశారు కాబట్టి మీకంటూ ఒక అవగాహన ఉంటుంది కదా. ప్రస్తుతం జరుగుతున్నటువంటి శాంతి చర్చల ప్రపోజల్ మీద మీ అభిప్రాయం, మీరు ప్రభుత్వానికి, అంటే కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి ఒక బాధితులుగా మీరు ఏం చెప్తారు ప్రభుత్వానికి? మేము మా వ్యక్తిగతంగా మా కుటుంబ సభ్యుని కోల్పోయినామని మేము భావించడం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మాకు రక్త సంబంధికులు కారు. మా రక్త సంబంధికులు దీంట్లో కేవలం ఒక 2 పైసల వంతు కూడా లేరు చెప్పాలంటే. వాస్తవంగా ఇక్కడికి వచ్చినటువంటి వందలాది వేలాది మంది అందరు కూడా
ఏ వర్గ సంబంధం కోసం, ఏ పీడిత ప్రజల కోసం అయితే ఆయన పనిచేసిండో, ఆయన లాగా పనిచేసినటువంటి విప్లవకారులు ఉన్నారో వాళ్ళతోని అనుబంధం, ఆత్మీయత పెంచుకున్నటువంటి ఈ ప్రజలందరూ కూడా వాళ్ళకి ఆత్మీయులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కోరుకుంటున్నది, మొత్తం సమస్త పీడిత ప్రజానీకం కోరుకుంటున్నది ఏంటిదంటే ఈరోజు మావోయిస్టు పార్టీతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలి. ఎందుకు జరపాలి? మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపడం అనేది ప్రభుత్వాలు ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త బలపడ్డము, కొన్ని దాడులు చేసి వాళ్ళు నష్టపరచగలిగినాం కాబట్టి ఇంకా మాకు ఎదురు లేదనేటువంటి ఏదైతే విపరీత పోకడలతో ఇవాళ బీజేపీ ఈ దేశంలో పరిపాలన కొనసాగిస్తుందో వాళ్లకు చర్చలు అవసరం లేదని వాళ్ళు మాట్లాడుతుండొచ్చు. కానీ ప్రజలు వాళ్ళ సమస్యలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు అవన్నీ వాళ్ళ కళ్ళ ముందు ఉన్నాయి. వాటి కోసం పనిచేస్తున్న నిస్వార్థపరులైనటువంటి విప్లవకారులు వాళ్ళు ఎట్లయితే జీవితాలను త్యాగం చేసి తమ కోసం పనిచేస్తారో వాళ్ళ ముందు ప్రజలందరి ముందట ఉన్నది. కాబట్టి అలాంటి నిస్వార్థపరులై మా కోసం త్యాగం చేసేటువంటి విప్లవ యోధులను, నాయకులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని సమస్త పీడిత ప్రజానీకం ఈ దేశంలో బలంగా భావిస్తున్నది. కాబట్టి మావోయిస్టులను కాపాడుకోవడము, అట్లాగే మావోయిస్టులు ఏ అంశాలైతే ఇవాళ ఈ దేశంలో ప్రభుత్వాల ముందు పెట్టాలనుకుంటున్నారో ప్రధానంగా వాళ్ళ ఎజెండా ఏమున్నది? ఇవాళ దోపిడీ లేని సమాజం ఏర్పడాలి, తర్వాత రాజ్యాంగపు కనీస హక్కులు అన్ని కూడా అమలు కావాలి, అణిచివేత లేని సమాజం ఏర్పడాలి, అంటే హెచ్చుతగ్గులు, అసమానతలున్న సమాజం పోయి ఒక సమానత్వ సమాజం ఏర్పడాలి. ఇలాంటి ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి ఎజెండా వాళ్ళకున్నది. ఈ ఎజెండా ప్రజలది. ఈ ఎజెండా ఎవరో వ్యక్తిగతంగా మావోయిస్టులది కాదు, కుటుంబాలది కాదు, ఇది ప్రజలందరిది. గత 75 సంవత్సరాల స్వాతంత్ర ఫలాలు పొందుతున్నామని చెప్పిన ఈ కాలంలో కూడా ఇప్పటికీ పరిష్కరించబడని అనేక సమస్యలు, లక్షల సమస్యలు ఈ దేశంలో ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఆ సమస్యలన్నింటిని అడ్రస్ చేస్తున్న వాళ్ళు మావోయిస్టులు. కాబట్టి మావోయిస్టులకు సొంత ఎజెండా ఏం లేదు, ప్రజల సమస్యలే వాళ్ళ ఎజెండా. ప్రజల సమస్యలను వాళ్ళ ఎజెండా మీదకి తీసుకొస్తారని పాలకులుగా ఉన్నటువంటి ప్రధానంగా బీజేపీ పాలకులు భయపడుతున్నారు. కాబట్టే వాళ్ళతో చర్చలు జరపడానికి సిద్ధపడడం లేదు. కాబట్టి మేమందరం కాదు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కోరుకుంటున్నది కూడా మావోయిస్టులతో చర్చలు జరిగినట్లయితే, మావోయిస్టులు పెడుతున్నటువంటి ప్రజా సమస్యలు ఇవాళ చర్చకు వచ్చి ఎజెండా మీదకి వచ్చినట్లయితే కొన్నైనా సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ హింస ఏదైతే జరుగుతున్నదో ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాల్లో నోరు లేదనుకునని అక్కడ ఇవాళ ఇంతగా సోషల్ మీడియానో ఇంత టెక్నాలజీ అభివృద్ధి కానటువంటి లేదా కమ్యూనికేషన్స్ అభివృద్ధి కానటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో రాజ్యం అంటే ప్రభుత్వము పెద్ద ఎత్తున హింస కొనసాగించి విచ్చలవిడిగా మానవహనానికి పాల్పడి వాళ్ళు అంటే నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి లేదా వెనుకబాటుతనంలో ఉన్నటువంటి ఆదివాసులను ఊచకోత కోసి చంపేస్తున్నటువంటి పరిస్థితులను చూసి చెలించిపోతున్నటువంటి మావోయిస్టులు ఇప్పుడు ఇంత పెద్ద ఊచకోతను ఆపాలంటే, ఈ ప్రజలందరికీ జీవన భద్రత ఏర్పడాలంటే, కనీసం వాళ్ళ రోజువారీ జీవితంలో వాళ్ళు ప్రశాంతంగా గడిపే వాతావరణం ఏర్పడాలంటే శాంతి చర్చలు జరగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి శాంతి చర్చలు జరపకపోవడం అనేది ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధి లేదు. కాబట్టి శాంతి చర్చలు కూడా సిద్ధపడతలేదు. సార్, ముఖ్యమైన కేంద్ర కమిటీలో ఉన్నటువంటి కీలక నేతలు అందరూ కూడా నేల రాలిపోతున్నారు. ఈ రోజు కామ్రేడ్ గణేష్ అయితేనేమి, నంబాల అయితేనేమి, అయితే మావోయిజం అంతమైపోయింది, ఇక మావోయిస్ట్ రహిత దేశం నిర్మితమైంది ఆల్రెడీ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కేవలం ఈ కీలకమైనటువంటి నేతలను నేల రాల్చినంత మాత్రాన విప్లవోద్యమం ఆగిపోతుందని మీరు అనుకుంటున్నారా? అయిపోయిందా విప్లవోద్యమ పని? ఎట్లా అయిపోతుంది? ఇప్పుడు ఇవాళ సరే, డెఫినెట్గా మావోయిస్ట్ పార్టీ నాయకత్వంలో ఇంత సీనియర్ నాయకత్వం చనిపోవడం అనేది మావోయిస్ట్ ఉద్యమానికి, ముఖ్యంగా మావోయిస్ట్ ఉద్యమం అంటే పీడిత ప్రజలకు చాలా తీవ్రమైన నష్టదాయకమైనటువంటి అంశమే. అయితే ఇవాళ గణేష్ కానీ, ఇవాళ నంబాల కిషోరావు కానీ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఇదే పీడిత ప్రజలు, ఇదే పీడిత కులాల్లో, ఇదే పీడిత ప్రజల్లో పుట్టి సాధారణ చదువుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ప్రజానాయకులుగా ఎట్లా ఎదిగారంటే ఈ ప్రజల పోరాటాలు, ప్రజల త్యాగాల మూలంగానే ఎదిగారు. ప్రజా సమస్యల మీద వాళ్ళు మాట్లాడుతున్నారు, పోరాడుతున్నారు. ప్రజలు పూర్తి స్థాయిలో పోరాటంలో భాగమై పాల్గొంటున్నారు. ప్రజలు త్యాగాలు చేస్తున్నారు. ప్రజల పోరాటాలు మాత్రమే కాదు, నిర్బంధాలు అనుభవిస్తున్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు, త్యాగాలు చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రజలే అలాంటి నాయకులు సృష్టించుకున్న చరిత్ర ఇంతకు ముందు ఉంది. రేపు ఇంకా కూడా సమస్యలు పెరగబోతున్నాయి. భారతదేశంలో బీజేపీ ఇవాళ ఆర్ఎస్ఎస్ ప్రాయోజిత విధానాలను ఏదైతే అమలు చేస్తున్నదో, పూర్తిగా పేదోడిని కొట్టు, పెట్టుబడిదారులకు కొట్టు అనేటువంటి విధానం ఏదైతే ఇవాళ బీజేపీ ఈ దేశంలో అమలు చేస్తున్నదో దాంతో ఇంకా పెద్ద ఎత్తున అసమానతలు పెరుగుతాయి. ప్రధానంగా కొద్దిమంది పెట్టుబడిదారు జేబులు నింపాలని ప్రయత్నం చేసినటువంటి బీజేపీ పాలన మూలంగా ఈ దేశంలో మరింత అసమానతలు పెరుగుతాయి, మరింత పేదరికం పెరిగే సమస్య ఉంది. దానికి తోడుగా ప్రపంచమే ఒక అగ్నిగుండంగా మారుతున్నది. ఇవాళ ప్రపంచంలో అనేక దేశాల మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధాలు రేపో మాపో ప్రపంచ యుద్ధాలుగా మారే ప్రమాదం కూడా పొంచి ఉన్నది. దీనికి ప్రధాన కారణము ఆర్థికంగా
అనేక దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించుకోవడం కోసము, ఆర్థిక సంక్షోభాన్ని కప్పిపుచ్చుకోవడం కోసము ఆయా దేశాలు తమ దగ్గర ఉన్న ఆయుధాలతో యుద్ధాలకు పాల్పడుతున్నాయి. ఈ యుద్ధాలు క్రమంగా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఆర్థిక సంక్షోభం పెరిగేటువంటి పరిస్థితులు కల్పిస్తాయి. అప్పుడు ఆర్థిక సంక్షోభం పెరగడం అంటేనే ప్రజలు పేదరికానికి గురవడము, ప్రజలు చాలా రకాలైనటువంటి ఆకలి తప్ప గురయ్యేటువంటి సమాజంగా మారుతుంది. అప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంటిది? తిరుగుబాటు చేయకుండా ఈ దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని గుర్తకుండా ప్రజల చేతిలో వేరే ఆయుధం ఉండదు. కాబట్టి ఆ ప్రజలు తిరుగుబాటు చేసే వాతావరణం ఏర్పడుతున్నప్పుడు అప్పుడు మావోయిస్టు పార్టీ లాంటి పార్టీలు ప్రజలకు నాయకత్వం వహించకుండా ఉండాలని ముందస్తు ప్లాన్ గా సామ్రాజ్యవాదులు, ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ పాలకులు లాంటి వాళ్ళు ముందస్తుగా మావోయిస్టు పార్టీ లాంటి వాళ్ళను లేకుండా చేయాలనేటువంటి కలలు అంటూ ఇలాంటి హత్యాకాండకు పాల్పడుతున్నాయి. కానీ ఇవాళ మావోయిస్టు నాయకుడైనటువంటి గాజర్ల రవిని ఎట్లయితే ప్రజలు తమ నాయకుడిగా మలుచుకున్నారో, రేపు కూడా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అనేక మంది నాయకులుగా మలుచుకోవడం అనేది తప్పకుండా జరుగుతుంది.